అన్నమయ్య జిల్లాలో ఎర్ర స్మగ్లర్ల గుట్టు రట్టయింది. గుండుపల్లి ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా ఎర్రచందనం నిల్వలు వెలుగు చూశాయి. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ట్రాక్టర్ను సోదా చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ కేసు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన దొంగల విలువ సుమారు ₹1,60,00,000 వరకు ఉంటుందని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి 4 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 2 తమిళనాడు చెందిన వారు కాగా మరో 2 స్థానిక చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించామన్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సూత్రధారులు ఎవరు, ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నిటిని ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఊహించండి, ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ దాకా కూడా వెళ్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు అరెస్ట్ చేయని కొంతమంది ఇతర దేశాల సంబంధించిన వ్యక్తులను కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఆ రోల్స్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తప్పకుండా అప్ టు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 తమిళనాడు చెందిన ప్రాంతం వారు, 2 చిత్తూరు చెందిన ప్రాంతం వారు. ఇంకా ఫర్దర్ లీడ్స్ కూడా వెరిఫై చేస్తాం. చూస్తాను, అవన్నీ కూడా ఇప్పుడే అరెస్ట్ అయ్యారు కదా. ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడీ యాక్ట్ పెట్టడం, అదేవిధంగా ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా కేసెస్లో సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరి రోల్ ఉన్నా వాళ్ళని కంప్లీట్గా కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది వ్యక్తులకి కన్విక్షన్ కూడా వస్తుంది. అదొక మంచి పరిణామం. ఎవ్రీడే మీరు న్యూస్లో చూస్తుంటారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ తరఫున ప్రతి వారం 2-3 కన్విక్షన్లు వస్తున్నాయి. మంచి ప్రాసిక్యూషన్ వింగ్ ఎన్బిడబ్ల్యూస్ని పూర్తిగా కోర్టు ముందు ఉంచడం అయితేనేమి, మ్యాజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ఫ్యాక్ట్స్ పెట్టడం వల్ల 85 to 88% ఈరోజు కన్విక్షన్ సాధించగలిగాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరం చేసి రెడ్ శాండిల్ యొక్క ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపుతాం. చాలా కాలం నుండి ఈ లింక్స్ ఉన్నాయి. అన్నీ కూడా తమిళనాడు, కర్ణాటక, ఒక రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల నుండి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాటిపై పూర్తి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తాం. థ్యాంక్ యూ.